ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. బైబిల్ అన్నది లేఖనాలు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. లేఖనములు ఏ విధంగా కలిగాయి, లేఖనములు మన యొద్దకి ఎలా వచ్చాయి అన్నది దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే లేఖనములు అన్నవి ఎలా కలిగాయి అని ఆలోచిస్తే ఇక్కడ ఇన్స్పిరేషన్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇన్స్పిరేషన్ అంటే గాడ్ బ్రీత్డ్, అంటే దేవుడు ఊదెను, దేవుడు ఊదాడు. ఎక్కడ ఊదాడు అంటే మనుషుల్లో ఊదాడు. ఇంతకీ ఇన్స్పిరేషన్ అని అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. లేఖనాలు అన్నవి చాలామంది ఏమనుకుంటున్నారంటే అవి మనుషుల మాటలు అని అనుకుంటున్నారు, అవి కేవలం మనుషుల వలనే కలిగాయి అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుడు మనుషులను వాడుకున్నాడు. అయితే మనుషుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. అది ఎలా అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి యొక్క మాటని మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నాం ఇన్స్పిరేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. అయితే రెండవ విషయము మరొకసారి మనము లేఖనాల 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే లేఖనాలు అన్నవి ఎలా కలిగాయి, ప్రవచనాలు అన్నవి ఎలా కలిగాయి, దేవుని మాటలు అన్నవి ఏ విధంగా వచ్చాయి అంటే మనుషులు ఊహించి చెప్పినవి కాదు. ఒకవేళ మనుషులు ఊహించి చెబితే అది దేవుని యొక్క వాక్యము అని అనబడదు, అవి లేఖనాలు అని అనబడవు, పిలువబడవు. మరి ఇక్కడ మనుషుల మాటలు కాక ఇక్కడ మనం ఆలోచిస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, మనిషి ఊహించి చెప్పినవి కావు, మనుషులు ఊహించి చెప్పినటివి కాదు, అలా ఏ ప్రవచనం కూడా పుట్టదు అనేది మొదటగా గ్రహించాలి. మరి ఎలా కలిగాయి, ఏ విధంగా దేవుని వాక్యం వచ్చింది అంటే 21వ వచనము దేవుని యొక్క వాక్యంలో ఎలా దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. ఏలే అనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ లేఖనాలు అన్నవి ఎలా కలిగాయి, ప్రవచనాలు అన్నవి ఏ విధంగా వచ్చాయి, దేవుని యొక్క వాక్యము ఏ విధంగా వచ్చింది అంటే మనుషుల వలన వచ్చినవి కాదు. మరి ఎలా వచ్చాయంటే మనుషులు దేవుని మూలముగా పలికారు, మనుషులు దేవుని మూలంగా ప్రేరేపించబడి వారు పలికారు. ఇక్కడ ఈ ప్రేరణ అనే పదానికి భావం ఏంటి అని మనము ఆ లేఖనాల్లో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. అంటే 1వ శతాబ్దంలోని దేవుని సేవకులు అనగా అపోస్తులు, దేవుని ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించింది ఏంటి అంటే మేము మనుషుల మాటలు కాక మనుషులు నేర్పించే, అంటే నేర్పించడము అంటే టీచ్ చేయడము, మనుషులు బోధ కాక మనుషులు నేర్పించిన మాటలు కాక మరి ఇవి ఏంటి అని అంటే ఆత్మ నేర్పు మాటలతో. అంటే ఇప్పుడు దేవుని సేవకులకి ఎవరు నేర్పించారు అంటే ఆత్మ నేర్పించినటువంటి మాటలే ఇవి లేఖనాలు. కనుక లేఖనాలు అన్నవి ఎలా కలిగాయి అంటే దేవుడు మనుషుల్లో ఊదాడు, అంటే ప్రేరేపించడము, ప్రేరణ కలగ చేయడము, మనుషులకు బోధించడము మరియు నేర్పించడము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.